సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపాదకుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు పంతులు గారు. 6వ భాగం 23/1/26. ఐ చక్రధరరావు గారు నేను మా శేషగిరి అనే వ్యాసం 1942 ఆగస్టు 8న ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమాల సందర్భంలో నేను మొదటిసారి శేషగిరిని కలిశా. పట్టాభిగారి సర్క్యులర్ ఆధారంగా చేసుకొని మా గుంటూరు జిల్లాలో యువ కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది పోలీసులకు చెక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్తంభింపచేయట అవసరమైన విప్లవ చర్యలకు పూనుకొని గుంటూరు జిల్లాలో అజ్ఞాతవాసం చేస్తూ యువ కార్యకర్తలు ఉత్తేజపరుస్తూ ఉద్యమాన్ని సజీవంగా నడిపించిన ఆనాటి యువ నాయకులను సంపత్ కుమార్, భయంకరాచార్యులతో పాటు చీమకుర్తి శేషగిరిరావు కూడా ఒకరని ఆ రోజుల్లోనే విన్న. బాంబులను తయారు చేసే ప్రక్రియలో రహస్యంగా బొంబాయిలో శిక్షణ తరగతులు నడుపుతున్నారంటే సంపత్ కుమార్ శేషగిరిని తెలుగు రాష్ట్ర ప్రతినిధిగా బొంబాయి పంపారని, ఆయన బొంబాయిలో శిక్ష పొంది తిరిగి వచ్చి యువ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి గుంటూరు జిల్లాలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలు, తపాలా పెట్టెలలో చిచ్చు బాంబులను పేల్చడం, డైనమైట్లు ఉపయోగించి రైలు మార్గాలను, వంతెనలను కూల్చి వేసి రైలు రాకపోకలు స్తంభింపచేయడం మొదలైన కార్యక్రమాలు నడిపిస్తున్నాడని నేను నా తోటి మిత్రుల ద్వారా విన్నా. 1942 అక్టోబర్ నెల అనుకుంటా, ఒక రోజున మాకు ఉభయులకు మిత్రుడైన పుత్తూరి రామచంద్రరావు ద్వారా ముందుగా శేషగిరిరావుకు కబురు పంపి ఒక రాత్రి వేళ ఆ రామచంద్రరావు సహాయంతో రహస్యంగా చేబ్రోల్లో నేను శేషగిరిరావుని కలిశాను. మొదటి సమావేశంలోనే అనేక విషయాల్లో మా ఇద్దరి ఆలోచన ఒకే విధంగా ఉన్నందువల్ల నేను బాగా దగ్గరయ్యా. కొద్ది కాలంలోనే నేను ఆయన ఒరే ఒరే అని పిలుచుకునే ఆప్తమిత్రుడమయ్యాం. ఆ రోజుల్లో జపాన్ వాళ్ళ సహాయంతో సుభాష్ బోస్ నేడో రేపో కోస్తా ఆంధ్రలో దిగబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అలా జరిగినా జరగకపోయి మనం సుశిక్షితమైన సాయుధ దళాలను సిద్ధం చేసి ఉంచుకోవడం అవసరమని, అలాంటి వ్యవస్థ దిగువ నుంచే ఆరంభం కావాలని నేను భావించేవాడు. సరిగ్గా శేషగిరిరావు కూడా అదే అభిప్రాయం ఉంటూ ఉండే. నేలపాడులో మా ఇంటి మీద పోలీసుల దాడి జరిగిన వారికి నేరం ఆరోపించడానికి తగిన ఆధారాలేం దొరక్కపోవడం చాలా రోజులు నా మీద అరెస్టు వారెంట్ పుట్టడం, అంచేత శేషగిరి వంటి అజ్ఞాతవాసంలో ఉండి పోలీసులు తప్పించుకొని తిరుగుతున్న స్వాతంత్ర యోధులకు మా ఇంట్లో రక్షణ కల్పించేవాడు. అప్పటికే శేషగిరి దత్తత వైపు వచ్చిన తన ఆస్తినంతా దేశ సేవలో హార్దిక కర్పూరంలా ఖర్చు చేసిన సంగతి నాకు తెలిసినందు శేషగిరి అడగకుండానే ఉద్యమ నిర్వహణ కోసం అప్పుడప్పుడు నేను చేతైన సాయం చేస్తూ ఉండి అజ్ఞాతవాసంలో ఉండి పనిచేస్తున్న స్వతంత్ర యోధులలో కొందరు పోలీసులకు చిక్కి 2-3 జైలు శిక్షను అనుభవించడం జరిగిన శేషగిరి మాత్రం మిత్రుల ఇళ్లలో రహస్యంగా రక్షణ తీసుకుంటూ కాలినడక వివిధ ప్రదేశాలు తిరుగు మారువేషాలతో మారు పేర్లతో పోలీసుల కళ్ళు కబు కొన్నేళ్ళు గుంటూరు జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించిన ఘనుడు. 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వంలో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం, అజ్ఞాత యోధుల మీద ఉన్న అరెస్టు వారెంట్లన్నీ రద్దు కావడం జరిగిన తర్వాత మా అజ్ఞాతవాసం ముగిసి మేము మళ్ళీ బహిరంగంగా రాజకీయాల్లో పాల్గొన్నాం. 1948లో
అంతకు కారకు కాంగ్రెస్ సోషలిస్టులుగా ఉన్న మేము కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి సోషలిస్టు పార్టీలో సభ్యులమై దేశ సేవ చేస్తున్నాం. ఈ విధంగా దాదాపు 1954 వరకు శేషగిరి నేను రాజకీయాల్లో భుజం కలిపి పనిచేసి 54లో శేషగిరి ఆర్థిక పరిస్థితి మరీ క్షీణించి కుటుంబ పోషణ ఉద్యోగం రావాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్లను లేక అప్పటికే రాజకీయాల్లో ప్రవేశిస్తున్న కాలుష్యంతో రాజీ పడకలేకపోవటం వల్ల అతడు రాజకీయ రంగం నుంచి సంచరించి మద్రాసు వెళ్ళి తెలుగు భాషా సమితిలో ఉద్యోగం పొంది అప్పటి నుంచి తన శక్తియుక్తులన్నీ తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాణ కృషిలో వెచ్చించటం జరిగింది. ఈ విధంగా 54 నుంచి 78 వరకు శేషగిరికి నాకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. నేను సోషలిస్ట్ పార్టీలో ఉండి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా ప్రభుత్వం ఏర్పడ్డా జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొని శేషగిరి ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చి స్థిరపడి 1978 నుంచి మళ్ళీ మాకు సన్నిహిత సంబంధాలు అప్పుడు ఏర్పడి స్వాతంత్ర సమరంలో నిజంగా పాల్గొనని వాడు కూడా దొంగ పత్రాలు సృష్టించి స్వాతంత్ర యోధుల పెన్షన్ సంపాదించాలి తంటాలు పడుతుంటే నిజంగా క్విట్ ఇండియా ఉద్యమం అద్భుతమైన త్యాగాలు చేసి పనిచేసిన స్వాతంత్ర యోధుడు శేషగిరి ఆ విషయంలో నిర్లిప్తుడుగా తటస్థుడుగా ఉండటం నాకు బాధ కలిగి నిజానికి అప్పటితో ఆర్థిక పరిస్థితులు కూడా అంత మెరుగ్గా ఏం లేవు. అంచేత నేనే అతని బలవంతం చేసి దరఖాస్తు పెట్టి అవసరమైన పత్రాలన్నీ సంపాదించి అప్పటి జనతా ప్రభుత్వంలో హోంశాఖ స్టేట్ మంత్రిగా ఉన్న ధనిక్లాల్ మండల్తో అతనికి స్వాతంత్ర యోధిని పెన్షన్ శాంక్షన్ అయ్యే కృషిలో యథాశక్తిగా తోడ్పడి 1988లో శేషగిరికి భార్యా వియోగం సంభవించిన తర్వాత అతడి ఆధ్యాత్మిక ప్రవృత్తి ఎక్కువ అర్థం లేని పూర్వాచార పునర్జన్మలను విశ్వసించకపోయిన ప్రపంచమంతటినీ తెర వెనక నుండి నడిపిస్తున్న సూత్రధారుడి వంటి ఒక పరమేశ్వరుడు ఉన్నాడని విశ్వసించటం ప్రారంభించారు. శేషగిరి రైల్వే పాస్ మీద ఏకే మూర్తి గారు, నా రైల్వే పాస్ మీద గంగాధర్ గారు, మొత్తం మేము నలుగురం కలిసి వివిధ ఆశ్రమాలు పుణ్యస్థలాలు సందర్శించి వస్తూ ఉండే శేషగిరి బహు గ్రంథ అవలోడనం చేశారు. అతని జ్ఞాపశక్తి అత్యద్భుతం. ఎవరు ఏ విషయం పడి ఎంతో ఓపికగా ఆసక్తిజనక విషయాలు వివరించేవారు. అతనికి ఎక్కువగా ఇష్టమైన విషయం చరిత్ర అయినా ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధమత మొదలైన వాటిని ప్రామాణికంగా ప్రసంగాలు చేశారు. అతని చివరి యాత్రడు కేఎం మున్షి ఒక్కరే, ఏకే మూర్తి ఒకడే ఆయన వెంట ఉన్న. శేషగిరి కోరుకున్నట్టే మంచాన పడి తీసుకోకుండా హంసలాగా నిమిషాల మీద ఎగిరిపోయి నిస్సందేహంగా అతడు ధన్యుడు. అప్పుడే శేషగిరి వెళ్ళిపోయి ఏడాది దాడి. శేషగిరి అస్తమయం వల్ల నా జీవితంలో ఏర్పడిన ఖాళీ అంత తేలిగ్గా పూరించబడేది కాదు. శేషగిరి ఆత్మకు భగవంతుడు ఎలాగూ శాంతి ప్రసాది. ఆ సంగతి నాకు తెలుసు. శేషగిరి నా జీవితంలో కల్పించిన లోటు తరచుగా అశ్రుతర్పణం విడవటం తప్ప నేను చేసేదేం లేదు. మహామనీషి శ్రీ చేమకుర్తి, ఇది బిఎన్ శాస్త్రి అని మన మూసి అనేటువంటి పత్రికను ఆయన స్థాపించారు. ఆయన అల్లుడే ఇప్పుడు నడుపుతున్నాడు శలాక రఘునాథ శాస్త్రి. అసాధారణ మేధా సంపద, ప్రజ్ఞా పాఠవం, పరిశోధనా పటిమ, పరిశీలన పరిజ్ఞానం, సర్వశాస్త్రాల అభిమేషవదు అధికారం గల చేమకుర్తి శేషగిరిరావు స్వాతంత్ర సమయంలో అనేక కష్ట నష్టాలకు జీవితాంతం ఖద్దరు ధారణ నియమం కలిగిన దేశాభిమాని, సంఘ సంస్కర్త, సాటి లేని
పట్టుదల మనిషి. సాహిత్య సాంస్కృతిక చారిత్రక రచనా రీతులు తెలుసుకొని మల్లంపల్లి శర్మగారి వంటి ఉద్దండ పండితుల భాషాశాస్త్రజ్ఞ శాసన పరిశోధక సహచర్యం వల్ల అపార పాండిత్యాన్ని గడి ఆంధ్రదేశాన్ని విజ్ఞాన సర్వస్వాన్ని అందించిన మహితాత్ముడు శ్రీ చెమ్మకుర్తి విజ్ఞాన సర్వస్వ సంపాదకత్వం చేయటమే కాక సంగ్రాహకుడిగా ఉండి అనేక కొత్త విషయాలు తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని అపూర్వ అలంకారాన్ని సమకూర్చిన మహామనిషి సీమకుర్తి నిరాడంబర జీవితం నియమబద్ధయుతంగా గడుపుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలు ఆకలింపు చేసుకొని గాంధీజీ అడుగుదాడలలో నరసిన శేషగిరిరావు కాంగ్రెస్ వాదులకు ఆదర్శప్రాయంగా జీవితం గడిపారు. పరిశోధన, భాషా విషయ చర్చ, కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి, నూతన చరిత్రాంశాలు తెలుసుకోవడం, దాని మీద ఉన్న శ్రమ శ్రీ చేతకృతికి విజ్ఞాన కథ ప్రపంచ రాజ్య సర్వస్వ రచయిత తెలుగు గోష్ఠి వ్యవస్థాపక అధ్యక్షుడు వాదనా పటిమ ఉన్నవాడు సాధారణ జీవితాన్ని అలవరుచుకొని అసాధారణ వ్యక్తి నిగర్వి సత్యాన్వేష నిరుపమాన పాండిత్యం గలవాడు సమున్నత మంచి మనిషి. సీమకుర్తి వారితో నాకు 20 సంవత్సరాల పరిచయం భాగ్యం ఏర్పడింది. బిఎన్ శాస్త్రి గారంటే సాగి కమలాకర శర్మ మూసీ పత్రిక ఎడిటర్ ప్రస్తుతం. ఆయన బిఎన్ శాస్త్రి గారు అల్లుడు. చేమకుర్తి వారితో నాకు 20 సంవత్సరాల పూర్వం పరిచయం భాగ్యం. ఆనాటి నుండి నేను వారి పితృ సమానులుగా భావించే గౌరవం. 84 జూలై నెలలో వారు నన్ను కలిసి మీ 2 గ్రంథాలు త్రిపురాంతక దేవాలయ శాసనాలు, కందూరి చోడుల శాసనాలు, చరిత్ర సంస్కృతి అనేవి విద్యాశాఖ సంపాదకుల అభిప్రాయార్థం నాకు పంపారు. ఆ 2 గ్రంథాలకు సంయుక్తంగా వ్రాసి పంపానని చెప్పారు. నేను వారికి కృతజ్ఞత చెప్పాను. వారి ఉత్సాహం నేను 12 శాసన సంపుటాలు వెలయించడం తోడ్పడ్డాయి. వారు నన్ను ఆశీర్వదించి ప్రేమ అభిమానాన్ని ప్రకటించారు. తెలంగాణ జిల్లాల సర్వస్వాన్ని వ్రాసి ప్రకటించాలని నా కోరిక శేషగిరిరావు గారు తెలుసుకొని ఆశీర్వదించి ప్రోత్సహించి 1987 ఏప్రిల్ 9 నల్గొండ పట్టణంలో జిల్లా పరిషత్ హాల్లో
అప్పటి గవర్నర్ కుముద్ బెయిన్ జోషి నేను ప్రచురించిన నల్లగొండ మండల సర్వస్వం, విప్లవ జ్వాల, వాకాట మహాదేవి అనే గ్రంథాలను ఆవిష్కరించి ఆనాటి సభలో చేమకుర్తి వారు ఆ నాటక వాకాట మహాదేవి అనే చరిత్ర నవలను గురించి ప్రసంగించారు. మహాకవి దాసరి గారు విప్లవ జ్వాలను గురించి, ఇరువెంటి కృష్ణమూర్తి గారు నల్గొండ మండల చరిత్ర గురించి ప్రసంగించారు. ఈ గ్రంథంలో నల్లగొండ మండల సర్వస్వం ఆ జిల్లా ప్రజల తరఫున కలెక్టర్ వివి సత్యనారాయణ గారు స్వీకరించి విప్లవ జ్వాల గ్రంథాన్ని పద్మభూషణ్ డాక్టర్ రావి నారాయణ రెడ్డి గారు, వాకాట మహాదేవి చరిత్ర పులిజాల వెంకట రంగారావు గారు అంకితంగా తీసుకున్నారు. తెలంగాణ ఆంధ్ర మహాసభల అధ్యక్షులలో వాళ్ళిద్దరూ ప్రముఖ పాత్ర వహించిన మగని. ఆనాటి సభ దేవులపల్లి రామాంజరావు గారి అధ్యక్షతన గొప్పగా హుందాగా జరిగి ఆ సభా వైభవ చేమకుర్తి వారు ఆనందపరుచులై నన్ను కౌగలించుకొని అభినందనాలు అందజేసి నేను వారికి పాదాభివందనం చేసి 1990లో ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం, 93లో మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం నేను వ్రాసి ప్రకటించి శేషగిరిరావు వారు ఈ బృహత్ గ్రంథాన్ని ఒక్క చేతి మీదుగా మీరు రచించి ప్రచురించడం అపూర్వ విషయమని ఆశీర్వది. చేమకుర్తి వారు నేను రచించిన ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి 3 భాగాలు, 3 భాగాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, భారతదేశ చరిత్ర 1 నుంచి 10 భాగాలు చూసి తెలుగు భాషలో అలాంటి గ్రంథం ఇంతవరకు వెలవడలేదు. భగవంతుడు మీకు ఆరోగ్యం ప్రసాదించి మరికొన్ని ఉత్తమ గ్రంథాలు రచించడంలో తోడ్పడాలని కోరి ఆశీర్వది. చేమకుర్తి వారు తెలుగు గోష్ఠి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి వారు మరుగుడిన బట్టి తెలుగు పదాలను వెలికితీసి సభ్యులతో చర్చించి ఆ పదాల అర్థ వివరణ ఇస్తూ గ్రంథాలను ప్రకటించి వారు అహదనకర శాసనం విమర్శపూర్వకంగా ప్రకటించాలని, అలాగే తెలుగుదేశంలో సుమారు 300 ప్రాకృత శాసనాలు ఒక గ్రంథంగా ప్రచురించాలని కోరిక. 84 ఏళ్ల వయసులో ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న చేమకుర్తి వారు నా గ్రంథాల ఆవిష్కరణబడిన సమావేశంలో పాల్గొనే శృంగేరి శాకరాచార్య, భారతీ తీర్థస్వామి వారి ముఖలింగ దేవాలయ చరిత్ర శాసనాలు అనే గ్రంథం అంకితమిచ్చిన సందర్భంగా భారతదేశ చరిత్ర సంస్కృతి 7-8 సంపుటాలు ఆవిష్కరణ సమయంలో వారిని సన్మానించే భాగ్యం నాకని. 1984 జూలై 4 నల్గొండ జిల్లాలో డాక్టర్ శ్రీ రంగాచార్య నల్గొండ జిల్లా కవుల పండితుడు నేను రచించిన ముత్యాల వంశరాజ్ చరిత్ర రాసిన అనే గ్రంథాల ఆవిష్కరణ చేమకుర్తి వారికి పానుగల్లులో పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం చూడాలని కోరిక. వాళ్ళని ఆ సమావేశానికి 2 గంటల ముందు నల్గొండ డాక్టర్ విజయ్ కుమార్ బాబుతో కలిసి రావడానికి ఏర్పాటు చేశాం. చేమకుర్తి వారు పానుగొల్లు దేవాలయాన్ని పరిచి అక్కడి శిల్ప సంపదకు అబ్బురపడి వారికి ఆ 2 దేవాలయాలు బాగా. చేమకుర్తి వారు తెలుగు గోష్ఠిలో విసర్జించిన విషయాలు గ్రంథాలుగా వెలువరించడమే కాక అందులో ఒకటి తెలుగు మరుగులు 1980, అలాగే ఫర్గాటన్ ఎపిసోడ్స్ ఆఫ్ తెలుగు 1980, తెలుగు మరుగులు 2వ భాగం 1990, తెలుగులో పాళీ పదాలు 5 శ్రీ ఉత్పత్తి వెలుగు పేర్కొన్న ప్రకృత భాషోత్పత్తి పివి పరబ్రహ్మ శాస్త్రి గారి శాతవాహన ఎపిసోడ్ విద్వాన్ చదలవాడ జయరామ శాస్త్రి గారి ఉత్తర హరివంశం 1994 వంటి ఇతర అపూర్వ గ్రంథాలు తెలుగు గోష్ఠి తరఫున ప్రచురించి ఆంధ్ర భాష పోషక్ అమూల్య అలంకారాలు సమకూర్చ చేమకుర్తి శేషగిరిరావు గారు ధన్యజీవి. వారు నడిచిన బాటలు తెలుగు గోష్ఠి అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, అభిమానులు కృషి చేసి వారి జీవిత ఆశయాలు నెరవేర్తించాలని భావిస్తారు. ధన్యజీవి చేమకుర్తి శేషగిరిరావు అని టి సూర్యనారాయణ గారు రాసిన వ్యాసాన్ని రేపు